వందనాలండి. ఈరోజు జనవరి 12 ఒక గొప్ప అద్భుతం గురించి మాట్లాడుకుందాం. మత్తయి 19, 13, 14. అప్పుడు యేసుప్రభువు వారి మీద చేతులించి ప్రార్థన చేయవల్లని కొందరు చిన్నపిల్లల్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసయ్య చిన్నపిల్లల్ని పరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని వారితో చెప్పాను. ప్రభు పిల్లల గురించి 18వ అధ్యాయం 1-6 వరకు చెప్పిన సంగతులను శిష్యులు మర్చిపోయినట్లున్నారు. ఆ సందర్భంగా యేసయ్య పిల్లల ద్వారా తన శిష్యులకు ఒక పాఠం నేర్పుతున్నాడు. ఎవరు గొప్ప అని వారిలో వారు వాదించుకుంటూ ఉన్నప్పుడు ప్రభు వారితో, వారు మార్పు నుండి పిల్లల వల్లనే అయితేనే కానీ పరలోక రాజ్యం ప్రవేశింపలేరు అని చెప్పాడు. పసిపిల్లలు ఏ విధంగా తమ తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారో ఆ విధంగా దేవునిపై ఆధారపడితేనే పరలోకం వెళ్ళగలరు అని చెప్పాడు. మనం మామూలుగా పిల్లలకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నాం. వారి వల్లే స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి. మనకు ఏదన్నా మన మీటింగ్స్లో ఒక ముసలి వ్యక్తి రక్షణ పొందితే అది చాలా గొప్ప విషయమని గుర్తించి అందరికీ చెప్తూ ఉంటాం. అది తక్కువదేమి కాదు, కానీ ఒక చిన్న బిడ్డ రక్షణలోకి వస్తే పెద్దగా పట్టించుకోం యాక్చువల్గా. అయినా ఒక చిన్న బిడ్డను రక్షణలోకి నడిపించుట 1000 రెట్లు గొప్ప అద్భుతమని తెలుసుకోవాలి. మీ ముందర ఒక వెలిగించని కొత్త కొవ్వొత్తి, ఒక కాలిపోయిన కొవ్వొత్తి పెట్టి ఏది కావాలని మీరు మిమ్మల్ని అడిగితే మీరేమీ తీసుకుంటారు? డెఫినెట్గా వెలిగించని కొవ్వొత్తి కొత్తదే తీసుకుంటారు కదా. ఎందుకంటే అది ఎక్కువ సమయం వెలుగుతూ మీకు ఎక్కువ సమయం ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చిన్న బిడ్డ ఇలాంటి వాడే. వాడిని వెలిగిస్తే అనేక మందిని తన జీవిత కాలంలో పాపం అనే చీకటి నుండి తన వెలుగుతో దేవుని రాజ్యంలోకి తెస్తాడు. అందుకే సొలొమోను రాజు తన జ్ఞానంతో రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పాడు. ఇది తల్లిదండ్రులకు పెద్దలందరికీ దేవుడిచ్చిన ఆదేశం. ఇది మన సండే స్కూల్స్లో కూడా మూలవాక్యంగా వాడుతూ ఉంటాం. మనం పిల్లల్ని సరైన మార్గంలో పెడితే దానిలోనే పయనిస్తారు. చిన్నతనంలో బాలుడు తాను నేర్చుకున్న విషయంలో ప్రభావితుడైతే తాను తప్పుదారిలో పడగానే తెలుసుకుంటాడు. తప్పేదో ఒప్పేదో వాళ్ళకి చిన్నతనంలోనే నేర్పించాలి. అందుకే అంటున్నా, పెద్దవారి రక్షణ కంటే చిన్న బిడ్డల రక్షణలోకి రావడం గొప్ప అద్భుతము అని. ఒక ముసలి వ్యక్తిని రక్షిస్తే ఒక కుటుంబాన్ని రక్షించినట్లు అవుతుందేమో, కానీ ఒక చిన్న బిడ్డను రక్షిస్తే అది ఎన్నో విధాలుగా హెచ్చింపబడుతుంది. అంటే హెచ్చింపబడడం అంటే మ్యాథ్స్లో ఎక్కాల్లాగా 2 2 4, 4 2 8 అట్లా. బిల్లీ సండే అనే ఒక గొప్ప సువార్థికుడు అనేక సండే స్కూల్స్ను స్థాపించాడు. ఆయన చెప్పిన మాట ఏమంటే, చిన్న బాలబాలికలను దేవుని మార్గంలో పెంచితే సాతాను తన తలుపుల పైన ఈ ఇంటి వారు చనిపోయారు అని బోర్డు పెట్టుకుంటాడు అన్నాడు. సాతాను కార్యక్రమాలు ఆగిపోతాయని అర్థం. చిన్నతనంలోనే రక్షణ మార్గంలోకి వచ్చిన బాలుడు స్థిరంగా నిలవాలి. దాని కొరకు ఇంట్లో పెద్దలు ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, పిల్లలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, పిల్లల్ని రక్షణలోకి తీసుకురావాల్సిన అవసరత, వాళ్ళ ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడతాయో అనే సత్యము మాకు తెలిపినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా కుటుంబాల్లోని పిల్లల్ని మీ దగ్గరికి నడిపించడానికి మేమందరం శ్రద్ధ వహించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.